మొన్నటి వరకు ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ బన్నీలే అనుకున్నాం. ఇప్పుడు మహేష్ కూడానా? బాబు మాకు పోటీ కాదంటున్న బాలీవుడ్. జక్కన్న మహేష్ల SSMB 29 రిలీజ్ అయితే పరిస్థితి ఏంటి? బీటౌన్ ఊహిస్తేనే భయంగా ఉందట. మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా చేయడంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పాన్ ఇండియా మార్కెట్ అనేది ఓపెన్ అయింది. ప్రతి ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలన్నీ పాన్ ఇండియాలో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ సాధిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీ హవానే ఎక్కువగా కొనసాగుతుంది. టాలీవుడ్ డైరెక్టర్లు చేస్తున్న సినిమాలు పెద్ద పెద్ద రికార్డ్స్ క్రియేట్ చేస్తూ ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం. ఇక రాబోయే సినిమాలతో కూడా తెలుగు డైరెక్టర్లు పెను తుఫాన్లు సృష్టించడానికి రెడీ అవుతున్నారు. ఫస్ట్ రాజమౌళి బాహుబలి సినిమా చేయడంతో పాన్ ఇండియా మార్కెట్ అనేది ఓపెన్ అయిందన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతి ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలన్నీ పాన్ ఇండియాలో రిలీజ్ అయ్యి మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఇక కొన్ని సినిమాలు డిజాస్టర్గా కూడా మారుతున్నాయి. మరి ఇలాంటి టైంలో బాలీవుడ్ హీరోలకు తెలుగు సినిమా హీరోల నుంచి జరగాల్సిన నష్టం అయితే జరుగుతూనే ఉంది. టాలీవుడ్ హీరోలు చేస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియాలో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ని సాధిస్తూ ఉండడం వల్ల వాళ్ళ మార్కెట్ అనేది తగ్గిపోతుంది. ఇక దానికి తగ్గట్టుగానే తెలుగు హీరోలను బీట్ చేసే సినిమాలను బాలీవుడ్ వాళ్ళు కూడా తీయలేకపోతున్నారు. కారణం ఏదైనా కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఖాన్ల టైంతో పాటు ఇతర హీరోలు కూడా అవుట్డేటెడ్ అయిపోయారనే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే అని చెప్పుకుంటూ వస్తున్న వాళ్ళకి తెలుగు సినిమా ఇండస్ట్రీ సరైన గుణపాఠం చెబుతుందనే చెప్పాలి. ఇక మొన్నటిదాకా ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్లు మాత్రమే పాన్ ఇండియాలో సినిమాలను చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆ లిస్ట్లో మహేష్ బాబు కూడా ఏకంగా పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు. కాబట్టి పాన్ ఇండియా మార్కెట్ కూడా ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక మహేష్ బాబు కనుక బాలీవుడ్లో స్టార్ హీరోగా రాణించగలిగితే మాత్రం బాలీవుడ్ హీరోలు చేయాల్సిన ఆఫర్స్ అన్నింటినీ మహేష్కే వస్తాయనడంలో చెప్పడంలో ఎలాంటి డౌట్ అవసరం లేదు. ఇక బాలీవుడ్ మీడియా కూడా ఈ విషయం మీద పలు వార్తలను వెల్లడిస్తుంది. నిజానికి మహేష్ బాబు చూడడానికి హాలీవుడ్ హీరోలా ఉంటాడు కాబట్టి బాలీవుడ్ సినిమాలు చేయడం పెద్ద విశేషం అయితే కాదు. ఇక బాలీవుడ్ హీరోలు అయిన రణ్వీర్ కపూర్, అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్ లాంటి హీరోలతో సినిమాలు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మహేష్ బాబు బెస్ట్ ఆప్షన్గా కనపడతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. కాబట్టి ఇక మీదట ఇండస్ట్రీలో వచ్చే కొత్త స్టోరీలను కూడా మహేష్ బాబును ఉద్దేశించి రాసుకుంటారని మహేష్ బాబు ఫ్యాన్స్ సైతం సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఇది తెలిసిన బాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఆయనను బీట్ చేసే సినిమాలను మేము చేస్తామంటూ బాలీవుడ్లో వాళ్ళ సన్నిహితుల దగ్గర తెలియజేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం టాప్ గేర్లో దూసుకుపోతుందనే చెప్పాలి. సో ఇటు ఒక్క సినిమానే కాదు, ఇప్పుడు చేస్తున్నటువంటి స్టార్ హీరోలు, ఇప్పుడున్నటువంటి స్టార్ హీరోలే కాకుండా అప్కమింగ్ వచ్చేటువంటి తెలుగులో వచ్చేటువంటి హీరోలు కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిఖిల్ కూడా కార్తికేయ 2 తర్వాత ఇప్పుడు స్వయంతోటి ఒక హ్యూజ్ ప్రాజెక్ట్ని చేపట్టాడు. అండ్ దాని తర్వాత అడ్విషేస్ సైతం సినిమాతోటి, అంటే మేజర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. మేజర్ దాని తర్వాత ఇప్పుడు డెకాయిడ్ కూడా కంప్లీట్గా ఆల్మోస్ట్ పాన్ ఇండియా రేంజ్లోనే వస్తుంది. ఈవెన్ బయట లాంగ్వేజ్ స్టార్స్ని కూడా తీసుకొని దాన్ని పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ జనరేషనే కాదు, ఇప్పుడు వస్తున్నటువంటి అప్కమింగ్ హీరోస్ ఎవరైతే తేజ, సద్య లాంటి హీరోలు కూడా కంప్లీట్గా పాన్ ఇండియా మూవీసే చేస్తున్నారు. జై హనుమాన్ తోటి ఒక హిట్, మంచి సాలిడ్ హిట్ అనుకున్న తర్వాత జై హనుమాన్, దాని తర్వాత అండ్ మిరాయిలో కూడా ఇప్పుడు ఒక మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మిక్స్ అయ్యేటువంటి ఒక టీజర్ని రీసెంట్గా టీం ఒకటి రిలీజ్ చేస్తే దానికి భారీ రెస్పాన్స్ వచ్చింది. అండ్ దాని తర్వాత దాంట్లో జై హనుమాన్లో కూడా ఇప్పుడు రిషబ్ శెట్టి హనుమంతుడి క్యారెక్టర్ ప్లే చేయడంతో పాన్ ఇండియా మార్కెట్ ఇంకా యూజ్గా పెరుగుతుంది. సో బాలీవుడ్ వాళ్ళకి టాలీవుడ్ హీరోలు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తారని చెప్పడంలో ఎలాంటి డౌట్లు అయితే లేదు. అండ్ అఫ్ కోర్స్ ఒకప్పుడు బాలీవుడ్ హవా నడిచింది, బట్ ఇప్పుడు సీన్ మారింది. ఏదైనా ఈవెన్ ఏ ఇండస్ట్రీకి అయినా మెయిన్గా ఇప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్స్ కానీ ఎవరికైనా ఏదైనా పెద్ద స్టోరీలు రాయాలంటే కంప్లీట్గా టాలీవుడ్ ఉన్నటువంటి స్టార్ హీరోస్నే ఊహించుకొని ఆ స్టోరీలు రాయడం, అండ్ దాని తర్వాత ఆ స్టోరీకి ఉన్నటువంటి ఆ బడ్జెట్ని కూడా
వాళ్ళు రికవరీ చేస్తారన్న నమ్మకం కూడా ఈవెన్ అప్కమింగ్ అండ్ స్టార్ డైరెక్టర్స్ కూడా అదర్ లాంగ్వేజ్లో ఉండడంలో ఈవెన్ తెలుగు సినిమా హీరోల గర్వకారణం అనే చెప్పాలి. సో చూడాలి, మొత్తంగా జక్కన్న వేసినటువంటి బీజం ఇది కంప్లీట్గా వెళ్తూనే ఉంది. ఇప్పుడు అదే జాబితాలో మహేష్ బాబు కూడా చేరిపోయాడు. మరి మహేష్ బాబు కూడా డెఫినెట్గా రణబీర్ కపూర్ లాంటి హీరోలకు బాలీవుడ్లో ఒక ఛాన్స్ ఉంటుంది. బట్ ఇన్ కేస్ వాళ్ళొక్క సినిమా లాక్ అయినా కానీ, ఒక సినిమా లాక్ అయింది ఫర్ ఎగ్జాంపుల్, ఒక్క సినిమా లాక్ అయినా దాని తర్వాత వేరే సినిమా చేయడానికి ఉండదు. బట్ అలాంటి కటౌట్కి మహేష్ బాబు పక్కా ఒక పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పాలి. సో మొత్తంగా టాలీవుడ్ హీరోలు ఇండియన్ సినిమాని ఏలుతుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి మహేష్ బాబు జక్కన్నల కాంబినేషన్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.